శ్రేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్ఎస్ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నల్ల బంగారంపై వివాదం చెలరేగుతున్న యాజమాన్యం నోరు మెదపకపోవడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండడంలోని ఆంతర్యమేంటి? ఉత్పత్తి చేసిన బొగ్గుకు చెల్లించిన సెస్, ఆదాయ పన్నుకు క్షేత్రస్థాయిలో చూపిస్తున్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందా? లక్షల టన్నుల బొగ్గును మాయించేసి వందల కోట్ల రూపాయలు కొట్టేశారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై జరుగుతోన్న చర్చ ఏంటి? అసలు సింగరేణిలో ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? సింగరేణి సంస్థ ఈ మధ్య వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కుంభకోణాల ఆరోపణల్లో చిక్కుకుంటోంది. బొగ్గును మాయించేసే మాయగాళ్లు పెరిగిపోయారన్న ఫిర్యాదులు ఉన్నాయి. నల్ల బంగారాన్ని మింగేసిన ఖనులు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. రికార్డులో బొగ్గు ఉన్నట్టు చూపిస్తూ పన్నులు చెల్లిస్తోంది. కానీ క్షేత్రస్థాయి స్టాక్ యార్డుల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఇప్పుడు సింగరేణిలో మంటలు పుట్టిస్తోంది. వందలు వేలు కాదు, 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైందన్నది కారు పార్టీ నేతల మాట. దీని విలువ 1600 కోట్ల రూపాయలు ఉంటుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెరపైకి తెచ్చిన ఈ అంశం రచ్చరచ్చ అవుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్టు సింగరేణి అధికారిక వెబ్సైట్ చూపిస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ బొగ్గు నిల్వలు లేవన్నది బీఆర్ఎస్ ఘంటాపదంగా చెబుతోంది. మరి ఆ బొగ్గు అంతా ఎక్కడున్నదో కోల్ మైన్స్ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చూపించాలన్నది హరీష్ రావు డిమాండ్. అఖిలపక్షాన్ని గనుల దగ్గరకు తీసుకువెళ్లి బొగ్గు నిల్వలను చూపించాలని, ఒకవేళ తమ ఆరోపణలు తప్పు అయితే క్షమాపణ కోరతానని హరీష్ రావు బహిరంగ సవాల్ విసరటం చర్చనీయాంశమైంది. అస్తవ్యస్త నిర్వహణతో సింగరేణి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో కోట్ల విలువైన నల్ల బంగారం మాయమైందన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కోల్ నిల్వలు కాగితాల్లోనే తప్ప భౌతికంగా లేవన్నది బీఆర్ఎస్ నేతల మాట. లేని స్టాక్ ను ఉన్నట్టుగా చూపిస్తూ యాజమాన్యం అంకెల గారడీతో బురడీ కొట్టించే ప్రయత్నం చేస్తోందన్నది గులాబీ పార్టీ గట్టిగా చెబుతోంది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో సింగరేణి కార్యాలయాలను కాల్చేద్దాం, తగులు పెడదామంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను అరెస్టు చేసి చంచల్గూడ జైల్లో పెట్టారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతోనే సుమన్పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడాన్ని గమనించారు. సింగరేణి అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సింగరేణి అధికారులు బాల్కసుమన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. లేని బొగ్గుకు కోల్ సెస్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది. కార్మికులకు లాభాల్లో వాటా, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సిఎస్ఆర్ ఫండ్ చెల్లించింది. మరి బొగ్గు ఎక్కడ పోయిందన్నది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. కాంగ్రెస్ పాలనలో సింగరేణి దివాళా దిశగా పయనిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ ఓవర్డ్యూస్ కంటే సింగరేణికి ఓడి ఎక్కువగా ఉన్న విషయాన్ని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. ఇంత జరుగుతున్నా సింగరేణిలో వాటాదారుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో సింగరేణి యాజమాన్యం తీరు గందరగోళంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 69 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు సంస్థ ప్రకటించింది. 65 మిలియన్ టన్నులు అమ్మినట్టు లెక్కలు చూపించింది. కానీ వాస్తవానికి ఆ సంవత్సరం 61 మిలియన్ టన్నుల నల్ల బంగారం ఉత్పత్తి జరిగిందని సమాచారం. కారణాలు ఏవైనా 4 మిలియన్ టన్నులు అంటే 40 లక్షల టన్నుల నల్ల బంగారాన్ని అధికంగా కాగితాలపై చూపించిందని వినిపిస్తోంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో 62 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందని అంటారు. కానీ సంస్థ మాత్రం 58 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది. మిగిలిన 4 మిలియన్ టన్నులను అంతకు ముందు ఏడాదిలో ఎక్కువ చూపెట్టిన దానికి సర్దుబాటు చేసినట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ తప్పుడు లెక్కలు గందరగోళం ఎందుకు సృష్టించారో అర్థం కావటం లేదన్నది కార్మిక నేతల మాట. సంస్థను అధికారులే అధోగతి పాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే వందల కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నా ఇప్పటికీ సింగరేణి యాజమాన్యం నోరు మెదపకపోవటం అనుమానాలకు బలం చేకూరుతోంది. హరీష్ రావు ఆరోపణల తర్వాత తమ దగ్గర ప్రస్తుతం 28,77,000 టన్నుల బొగ్గు నిల్వ ఉందని సంస్థ ప్రకటించింది. కానీ 40 లక్షల టన్నులు మాయమైందన్న ఆరోపణలపై స్పందించలేదు. మరోవైపు ఈ ఆరోపణల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మండిపడుతోంది. సింగరేణి సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలన్న దురుద్దేశంతోనే కారు పార్టీ నేతలు ఆధారాలు లేకుండా ఇలాంటి కారు కూతలు కూస్తున్నారన్నది కాంగ్రెస్ నేతల విమర్శ. మొత్తానికి సింగరేణి బొగ్గు మాయం, కుంభకోణం ఆరోపణల్లో
నిజానిజాలు ఎలా ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ దివాళా తీయటం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సింగరేణి వ్యవహారాలు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.